హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఎకనామిక్ టైమ్‌కి సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ ఉంది గదండీ! అందులో వచ్చిన పిక్ ఆఫ్ ది వీక్ అనేది ఈ స్టాక్ అనేది డిస్కస్ చేసుకుందాము. ఈ వీక్ వచ్చేసి మనకి స్టాలిన్ ఇండస్ట్రీస్ అనే స్టాక్ వచ్చింది. దీని గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము ఈ స్టాక్ గురించి. ఎందుకు అనలిస్ట్‌లు పాజిటివ్ ఉన్నారు, ఏంటి, వాట్ ఆర్ ద ఫండమెంటల్ రీజన్స్, అండ్ ఈ స్టాక్ కొనొచ్చా, కొనకూడదా అనేది నేను లాస్ట్‌లో చెప్తాను. సో దట్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకోటి మీకు మెన్షన్ చేయాలని ఏమనుకుంటున్నా అంటే, మన ఛానల్‌లో అప్‌కమింగ్ 2, 3 వీక్స్ వరకు వీక్లీ 1 వీడియో వస్తుంది. లేదంటే మాక్సిమం 2 వీడియోస్ వస్తాయి. అంతకుమించి రావు. ఎందుకంటే నేను ఛానల్ మీద ఇంకా బెటర్ కంటెంట్ తీసుకోవడానికి వర్క్ చేస్తున్నాను. సో దట్ మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాననమాట. ఓకేనా? అంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈటీ వెల్త్ మ్యాగజైన్ ఇంతవరకు ఎక్కడ చేయట్లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ తెలుగు యాస్ వెల్ యాస్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా యాస్ వెల్. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది కాబట్టి మీకు మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. సో అందుకే వీడియోని కంపల్సరీ లైక్ చేసి పెట్టుకోండనమాట. ఓకేనా? సో, వితౌట్ వేస్టింగ్ టైమ్ మనము వీడియోలోకెళ్ళిపోదాము. ఓకేనా? స్టాక్ నేమ్ వచ్చేసి స్టాలిన్ ఇండస్ట్రీస్ అండి. ఈ స్టాలిన్ ఇండస్ట్రీస్ మనకి మేజర్‌గా ఏం చేస్తుందంటే, ఇక్కడ మనం చూద్దాము. డైరెక్ట్ వెబ్‌సైట్‌లోకెళ్ళిపోదాము. ఏం చేస్తుంది ఏంటి అని చెప్పేసి. వీళ్ళు స్టాలిన్ ఇండస్ట్రీస్ వాళ్ళు వీళ్ళేంటంటే లామినేట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. ఇంటీరియర్ డిజైన్‌కి సంబంధించిన లామినేట్స్, షీట్స్ ఉంటాయి కదా! కిచెన్‌కి సంబంధించిన లామినేట్స్, అలాగే మీకు సర్ఫేస్ సంబంధించిన ఇలాగ ఎక్స్‌క్లూజివ్ సర్ఫేస్ సంబంధించిన లామినేట్స్ అండ్ సాలిడ్ సర్ఫేస్ సంబంధించిన లామినేట్స్ అనేది వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. లామినేట్స్ అనేది. అంటే షీట్స్ అనమాట. ఓకేనా? మనకి వాల్స్‌కి ఏసుకుంటాం కదా! షీట్స్, లామినేట్ షీట్స్. వీటికి సంబంధించిన వీటికి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేది వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇలా ఉంటాయి షీట్స్ ఇవన్నీ. ఓకేనా? వెబ్‌సైట్‌లో చూస్తే అర్థమవుతుంది. ఇది ఎక్కడైనా మీకు ఇక్కడ బోత్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ స్పేస్‌లో అన్ని స్పేస్‌లో ఇంటీరియర్‌కి సంబంధించిన అన్ని డిజైన్స్ ఇక్కడ మనకి అవైలబుల్‌లో ఉన్నాయి. ఇది ఈ కంపెనీ సంబంధించిన ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఇవి. ఓకేనా? అండ్ మనం స్టాక్‌లోకెళ్ళిపోదాము. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంపెనీ మేజర్‌గా ఫోకస్ చేసిందని వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్. ఓకేనా? ఫోకస్ ఆన్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అండ్ ఆపర్చునిటీ ఇన్ డొమెస్టిక్ యాస్ వెల్ యాస్ ఎక్స్‌పోర్ట్ మార్కెట్స్ టు డ్రైవ్ ద పెర్ఫార్మన్స్ అని చెప్తున్నారు. వీళ్ళేంటంటే మేజర్‌గా వాళ్ళ వాల్యూ అడిషన్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువ కస్టమర్‌కి వాల్యూ అడిషన్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని చెప్తున్నారు. అదే విధంగా వీళ్ళు బోత్ డొమెస్టిక్ అండ్ నాన్ డొమెస్టిక్ కేటగిరీలో ఆపర్చునిటీస్ ఉన్నాయి అని జెప్పేసి అది వీళ్ళ పెర్ఫార్మన్స్‌కి, ప్రాఫిటబుల్‌కి గ్రోత్ ఉందని జెప్పేసి మనం చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనలిస్ట్ వ్యూ వచ్చేసి 6 మెంబర్స్‌కి బై రేటింగ్ ఇచ్చారు. బై అని జెప్తున్నారు. వీళ్ళు 6 అనలిస్ట్‌లు బై అనేది చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫండమెంటల్స్ ఎళ్ళిపోదాము. ఫండమెంటల్స్ ఏమున్నాయి ఏంటి అని జెప్పేసి చూసుకుందాము. ఫండమెంటల్స్ వచ్చేసి ఓకే. రెవెన్యూ చూసుకున్నట్లయితే 2023 ఫినాన్షియల్ ఇయర్‌లో 952 క్రోర్స్ ఉందండి రెవెన్యూ. అండ్ 2025 ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి అరౌండ్ ఇది ఇంక్లూడింగ్ ఒక క్వార్టర్ పెండింగ్ ఉందండి. క్వార్టర్‌తో కలిపి ఎస్టిమేట్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ పైన రాసుంది కదా! ఎస్టిమేట్ అని చెప్పేసి. ఇంక్లూడింగ్ దట్ క్వార్టర్ ఎస్టిమేట్‌తో కలిపి ఇక్కడ మనకి రెవెన్యూ కనిపిస్తుంది. అది మీరు గమనించాలి. అండ్ 2025 ఆహ్, ఫినాన్షియల్ ఇయర్‌కి ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ వచ్చేసి 1031 అనేది ఇక్కడ మనకి రెవెన్యూలో కనిపిస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2023కి 2024 రెవెన్యూస్ డిక్రీజ్ అయ్యాయి యాక్చువల్‌గా ఇక్కడ. మధ్యలో డిప్ వచ్చింది. మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయని ఎస్టిమేషన్‌లో ఉంది. అలాగే 26 ఫినాన్షియల్ ఇయర్‌లో కూడా మనకి 1274 క్రోర్స్ రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్పేసి ఎస్టిమేషన్ ఉందండి. అలాగే మీ ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకున్నట్లయితే 2023 ఫినాన్షియల్ ఇయర్‌లో 96 క్రోర్స్ వచ్చింది. ఈవెన్ దో 2024లో రెవెన్యూస్ తక్కువున్నా గాని మనకు ప్రాఫిట్స్ ఎక్కువ పోస్ట్ చేశారు. ఎందుకనేది మనం చూడాలి. ఆ ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అదర్ ఇన్‌కమ్ నుంచి వచ్చాయా? ఏమైనా అసెట్స్ ఏమన్నా వచ్చాయా? అనేది మనం డీటెయిల్‌గా చూడాలి. అప్పుడు మనకు అర్థమైతది. కొన్నిసార్లు ఇలా కూడా ఉంటాయి కేస్ స్టడీస్. అండ్ 2024-25 ఫినాన్షియల్ ఇయర్‌లో వచ్చేసరికి ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ వచ్చేసి 129 క్రోర్స్ అనేది మనకి రెవెన్యూ అనేది ఎస్టిమేట్‌తో కలిపి మనకు కనిపిస్తుంది. ఓవరాల్‌గా అయితే ఇయర్ ఆన్ ఇయర్ కూడా మనకి ప్రాఫిట్ ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ 2025 ఫైనాన్షియల్ ఇయర్‌లో కూడా అరౌండ్ 29 ఆల్‌మోస్ట్ సేమ్ ప్రాఫిట్స్ అనేవి వచ్చాయన్నమాట.
ఓకేనా. ఇంకొకటి అండ్ ఇక్కడ వాల్యుయేషన్ చూసుకున్నట్లయితే మనకి వీళ్ళ కాంపిటీటర్స్ వాళ్ళ కాంపిటీటర్స్‌తో పోలిస్తే అది స్టాక్ ప్రైస్ అనేది ఫెయిర్ వాల్యూలో ఉందా? అండర్ వాల్యూలో ఉందా? ఓవర్ వాల్యూలో ఉందా? అని చెప్పేసి మనం ఈ వాల్యుయేషన్ మెట్రిక్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ స్టాలిన్ మనం లాస్ట్ వీక్ గూడా డిస్కస్ చేసుకుందాము. ఆహ్, గ్రీన్ పే ఇండస్ట్రీస్ గాని, సెంచరీ ప్లైవుడ్ గాని ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము. సో, వాళ్ళ కాంపిటీటర్స్‌తో పోలిసినా గాని మనకి పీఈ రేషియో కొంచెం రీజనబుల్ వాల్యూడ్ ఉంది. పీఈ రేషియో గూడా. మరీ అంత హైలో ఏం లేదు పీఈ రేషియోస్. ఓకేనా. కొంచెం రీజనబుల్ వాల్యూ ఫెయిర్‌లీ వాల్యూడ్ ఉందని జెప్పేసి మనం అర్థం జేసుకోవచ్చనమాట. ఆహ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రోకరేజెస్ కాల్స్ అనమాట. ఇక్కడ బ్రోకరేజ్ కాల్స్ వచ్చేసి మనకి 5 రీసెర్చ్ హౌసెస్ అనేది బై అని 4 రీసెర్చ్ హౌసెస్ అనేది బై అని చెప్తున్నారు. అండ్ బై టార్గెట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ మనకి 2500 నుంచి 2800 వరకు టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ రిలేటివ్ పర్ఫార్మెన్స్ చూడండి. రిలేటివ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ మనకి ఇండెక్స్, సెన్సెక్స్ అలాగే పర్టిక్యులర్ ఇండెక్స్ అండ్ పర్టిక్యులర్ స్టాక్ ప్రైస్ మనకు పర్ఫార్మెన్స్ అర్థమవుతుంది. అండ్ ఇది మనకి ఈరోజు ఈ ఈ వీక్ ఎకనామిక్ టైమ్స్ వచ్చిన పిక్ ఆఫ్ ది వీక్ స్టాక్ అనమాట. మనం దీన్ని ఇంకా డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం. స్క్రీన్ నెట్ వెబ్‌సైట్‌లోకెళ్ళి డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఓకేనా. ఇది మార్కెట్ క్యాప్ వచ్చేసి అరౌండ్ 2700 క్రోర్స్ అనమాట మార్కెట్ క్యాప్. అండ్ స్టాక్ పీఈ చూసుకున్నా గాని 20.9 దగ్గర ఉంది. అండ్ ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఇస్ కూడా అబౌట్ 25% ఉంది. విచ్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ దట్ గ్రోత్. అండ్ ఈ ఇండస్ట్రీ పీఈ కూడా 44 ఉంది. అండ్ ఈ స్టాక్ పీఈ కన్నా ఇండస్ట్రీ పీఈ ఎక్కువ ఉంది. ఓకే. మనకి దీనికి ఒక అంటే బెటర్ వాల్యుయేషన్‌లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు సింపుల్‌గా దీన్ని బట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెబ్ట్ టు ఈక్విటీ గూడా మనకి 0.01 ఉంది. ఓకేనా. మనకి చాలా తక్కువ ఉంది డెబ్ట్ గూడా. అండ్ మార్జిన్స్ కూడా మనకు 19% మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ సేల్స్ గ్రోత్ కూడా మనకు మంచిగుంది. యావరేజ్ సేల్స్ గ్రోత్ మనకి 15% గ్రోత్ ఉంది. మనకి కనిపిస్తుంది. అండ్ ఇది మనకి రేషియోస్ అన్నమాట. వీళ్ళకి సంబంధించిన కీ రేషియోస్. అండ్ ఇక్కడ మనకి పీ రేషియో చూసుకుందాం. మీడియన్ పీ ఎలా ఉంది? మన స్టాక్ పీ ఎలా ఉందని చెప్పేసని. మీడియన్ పీ వచ్చేసి 11.6 ఉంది. అరౌండ్ ఇక్కడే ఉంది. అండ్ స్టాక్ పీ వచ్చేసి 21 ఉంది. ఓకే. స్టిల్ మీడియన్ పీతో పోలిస్తే ఎబోలోనే ట్రేడ్ అవుతుంది. సో దట్ మీరు చూడాలి. ఓకేనా. ఇంకేమైనా కరెక్షన్ రావచ్చా పీ వైస్‌గా అనేది మనం వెయిట్ చేసి చూసి కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ తీసుకోవాలనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీస్ వచ్చేసి డెబ్ట్ ఫ్రీ, ఆల్మోస్ట్ డెబ్ట్ ఫ్రీ అని చెప్తున్నారు. ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్‌లో. అండ్ ఇది మన సెక్టార్ వచ్చేసి ప్లై ఫై ప్లైవుడ్ బోర్డ్స్ అండ్ లామినేట్ సెక్టార్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సెక్టార్ ఉంది కదా! ప్రతి ఒక్క స్టాక్‌కి ఇక్కడ మనకు సెక్టార్ వస్తుంది. ప్లైవుడ్ బోర్డ్స్, లామినేట్స్ ఏ సెక్టార్ అయితే ఆ సెక్టార్‌కి సంబంధించిన సెక్టార్ వస్తుంది. ఇక్కడ ఇండస్ట్రీ వస్తుందన్నమాట. వీటి కాంపిటీటర్స్ మనం చూసాం ఇంతకుముందే ఈటీవెల్స్‌లో. అండ్ ఇక్కడ పీఈ రేషియోస్ ఎలా ఉన్నాయి, ఏంటి అని కంపేర్ చేసుకోవచ్చు. అండ్ క్వార్టర్లీ ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం మనము. ఓకేనా. క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మనకి సింపుల్‌గా చెప్పాలంటే క్వార్టర్లీ రిజల్ట్స్‌లో కూడా 2000 ఎవ్రీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనకి సేల్స్‌లో మనకి మంచి గ్రోతే ఉందని చెప్పుకోవచ్చు. క్వార్టర్ వైస్‌లో. అండ్ ఈ నెట్ ప్రాఫిట్స్‌లో కూడా మంచి ప్రాఫిట్సే పోస్ట్ చేస్తున్నారు. మరి అంత బ్యాడ్‌గా ఏం లేదు. అండ్ పీ&ఎల్ చూద్దాము. ఇయర్లీ వైస్ ఉంటుంది ఇది. మనకి రెవెన్యూస్ కూడా మనకి ఎవ్రీ ఇయర్ కాన్‌స్టాంట్‌గా పెరిగినట్టు కనిపిస్తున్నాయి. అండ్ ప్రాఫిట్స్ కూడా మనకి ఆల్మోస్ట్ మంచి ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ మనకి మంచి 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 ప్రాఫిట్స్ మంచిగా ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ప్రాఫిట్ వైస్‌గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాష్ ఫ్లోస్ మనకి పాజిటివ్‌గా ఉన్నాయి. క్యాష్ ఫ్లోస్ కూడా మనకి ఇక్కడ. అండ్ షేర్ హోల్డర్ ప్యాటర్న్ చూద్దాము. ఇన్వెస్టర్స్ ఎవరెవరు ఉన్నారు. ప్రమోటర్స్ అయితే ఆల్మోస్ట్ కాన్స్టెంట్‌లోనే ఉన్నారు. ప్రమోటర్స్ ఎక్కడ కూడా తగ్గలేదు. రీసెంట్ డిసెంబర్ క్వార్టర్‌లో ఒక 2% తగ్గారు. అది మళ్ళా డీఏఎస్ పెంచుకున్నారు. ఆ 2%, 3%. అండ్ ఇక్కడ మనకి ఎఫ్ఐఎస్ కూడా మంచి ప్రెజెన్స్‌లో ఉన్నారు. అండ్ డీఏఎస్ కూడా మంచి ప్రెజెన్స్‌లో ఉన్నారు. మంచి వాటా డీఏఎస్ అయితే అబౌట్ 10% హోల్డ్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ అయితే నియర్లీ 4% దాకా హోల్డ్ చేస్తున్నారు. అండ్ రిటైలర్స్ చూసుకున్నట్లయితే రీసెంట్ 2022లో 30%, 31% ఉంటే ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ డిసెంబర్ 32% వరకు అలాగనే ఉన్నారు. పెద్ద చేంజెస్ ఏం లేదు రిటైలర్ కేటగరీలో కూడా. అండ్ ఇది మనకి స్టాక్ అన్నమాట. లామినేట్‌కి సంబంధించిన స్టాక్. అండ్ ఇక్కడ మనకి పీపీటీలోకెళ్తే వీళ్ళేం జెప్తున్నారో చూద్దాం. ఓకేనా. ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ ఇది మన కంపెనీకి సంబంధించిన ప్రజెంటేషన్ ఇది. ఓకేనా. వీళ్ళు ఇన్నోవేటింగ్ ఫ్యూచర్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్స్. ఓకే. వాళ్ళు బిల్డింగ్‌కి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన
మెటీరియల్స్ తయారు చేస్తారు గదా! వాటి గురించి ఇచ్చారు. అండ్ ఈ కంపెనీ గురించి ఇచ్చారు. కంపెనీ ఏంటి? ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? ఎట్లా వాళ్ళ జర్నీ ఎలా ఉందనేది మనకిక్కడ చూసుకోవచ్చు. వాళ్ళ విజన్ ఏంటి? వాళ్ళ మిషన్ ఏంటి? అనేది మనం గూడా ఇక్కడ చూసుకోవచ్చు. స్మాల్ స్టెప్ టు బిగ్ ఇంపాక్ట్ వాళ్ళ ఫోకస్, వాళ్ళ విజన్, వాళ్ళ మిషన్ అనేది మనకి కంపల్సరీ ఇక్కడ చూసి ద్వారా మనం అర్థం జేసుకోవచ్చు చూసి. ఓకేనా. వాళ్ళ ప్రొడక్ట్స్ లామినేట్స్, క్యాడ్లింగ్ అండ్ ఇక్కడ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో లాకర్స్ అండ్ ఇక్కడ మన డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి మనం ఒకసారి చూడండి. మీరు ఒకసారి కంపెనీ వెబ్‌సైట్‌లో నేను చూపిచ్చాను గదా! మనకి అవే ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ వీళ్ళకి సంబంధించిన నెట్వర్క్స్ ఎలా ఉన్నాయి? ఏంటి? అనేది మనకిక్కడ ఇందులో ఉంటుంది. వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని జెప్పేసి చెప్తున్నాం. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గూడా మనకి లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని జెప్తున్నారు ఏషియాలోనే. అండ్ ఫినాన్షియల్స్ ఆల్రెడీ చూసాం మనము. కంపెనీ ఫినాన్షియల్స్. ఓకేనా. వీళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేమొచ్చాయి? ఏంటి వాళ్ళ రికగ్నైజేషన్స్, క్వాలిటీ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ప్రాసెస్ అండ్ ఎక్సలెన్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ చాలా ఆహ్, ఆర్గనైజ్డ్‌గా చేస్తున్నారు. అండ్ 33 ఇయర్స్ ప్లస్ ఆఫ్ రిచ్ లెగసీ అని జెప్తున్నారు. అండ్ 1800 ఎంప్లాయీస్ ఉన్నారని జెప్తున్నారు. ప్యాట్ గ్రోత్‌లో గూడా 34% ప్యాట్ గ్రోత్ అని చూపిస్తున్నారు. ఫినాన్షియల్ ఇయర్ 24 వర్సెస్ 23కి. అండ్ డొమెస్టిక్ మార్కెట్స్‌లో గూడా మనకు ఆల్‌మోస్ట్ 6000 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు డొమెస్టిక్ మార్కెట్‌లో. అండ్ 1000 ప్లస్ ఆఫ్ సిటీస్ గూడా ఉన్నాయన్నమాట దీనిలో. ఓకేనా. అండ్ ఇది మనకి సంబంధించిన అనాలిసిస్ అనమాట. స్టాక్ అనాలిసిస్ ఇంత డీటెయిల్డ్‌గా ఉంటుందనమాట. స్టాక్స్ మనం ఎప్పుడైనా గాని స్టాక్‌ని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా గాని ఫస్ట్ మీకు బిజినెస్ అర్థం కావాలి. ఫస్ట్ మనకి స్టాక్ ఏం చేస్తుంది? బిజినెస్ లామినేట్స్ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించిన బిజినెస్ చేస్తుంది. ఓకేనా. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ చేస్తుంది కాబట్టి మీకు దాని గురించి నీకు ఫ్యూచర్ విజన్ ఉండాలి. ఓకేనా. ఒక ఇమాజినేషన్ ఉండాలి. దాని అంటే ఆ ఇమాజినేషన్ ఎలా అంటే ఫ్యూచర్‌లో మార్కెట్ గ్రో అవుతుందా? ఓకేనా. అందరూ ఇల్లులు అంటే అందరూ ఆహ్, ఆఫీసెస్ పెట్టి అందరూ మంచి మంచి ఇల్లులు పెట్టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవుతున్నారా? ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ పెరుగుతుందా? లేదా? అని అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకేనా. దాన్ని బట్టి మనకి ఫ్యూచర్ ఇమాజినేషన్ ఉండాలి. దాన్ని బట్టి మనము కన్విక్షన్ ఒస్తది మనకు ఫస్ట్. దాన్ని బట్టి మనకు కన్విక్షన్ ఒస్తది. ఆ కన్విక్షన్‌తో పాటు ఇంకా ఈ కేటగరీలో ఇంకా ఈ స్టాకే ఎందుకు సెలెక్ట్ జేసుకోవాలి? వేరే స్టాక్స్ ఎందుకు సెలెక్ట్ జేసుకోవద్దని గూడా చూసి, దాన్ని బట్టి మనం స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. నేనైతే ఈ కేటగరీలో వచ్చేసి పర్సనల్‌గా మనకి ఏం జెప్తానంటే ఇక్కడ మనకి సెంచరీ ప్లైవుడ్ అండ్ గ్రీన్ ప్లే ఇండస్ట్రీస్ ఇవి ఉన్నాయి గదండీ! నేను వీటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఈ ఇండస్ట్రీస్‌లో. మనము ఎందుకనేది ఒకసారి బిజినెస్ చూడండి. చాలా డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో ఉంటుంది. సో దట్ ఆ బిజినెస్ మంచిగా మీకు ఫ్యూచర్‌లో గ్రోత్ ఉండడానికి స్కోప్ ఉంటుందన్నమాట. ఓకేనా. నేనైతే ఆ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఇది నా ఒపీనియను. ఓకేనా. మీరు మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌ని కన్సల్ట్ అయ్యి యూ కెన్ టేక్ బై ఆర్ సెల్ కాల్ అన్నమాట. అండ్ ఇంకొకటి చెప్పాను గదండీ! కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. వీడియోని నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ నేను అప్‌కమింగ్ డేస్‌లో మంచి కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. సో, మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. సో, ఇప్పుడు అప్‌కమింగ్ డేస్‌లో మీకు వీడియో మాక్సిమం ఒకటి లేదా 2 అంతే. అంత మించయితే రావు. మోస్ట్‌లీ వీక్లీ ఒకటే వస్తది మాక్సిమము. అది కూడా మన ఈటీవీ‌లతో అనాలిసిస్ వస్తది. సో దట్ మీరు ఛానెల్‌ని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అది కూడా ట్యూస్‌డే ఆర్ వెడ్నెస్‌డే లోపు రిలీజ్ చేస్తాను. ఎందుకంటే నాకు టైం అసలు నాకు సరిపోవట్లేదు. ఎందుకంటే డే టు డే బేసిస్ నా వర్క్ గాని, నా యూట్యూబ్ ఛానెల్ మీద ఈ స్పెండ్ చేయడం గాని, ఎందుకంటే ఒక వీడియో ప్రిపేర్ చేయాలంటే నేను ఒక 1, 2 అవర్స్ దీనికి కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. వీడియో షూట్ చేయాలి. దీన్ని ఎడిట్ చేయాలి. థంబ్‌నెయిల్ చేయాలి. వీడియో అప్‌లోడ్ చేసి అది మీ దాకా రావడానికి చాలా టైం పడుతుంది. సో, చాలా ఎఫర్ట్స్ పడతాయి దీంట్లో. సో, మీ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. అండ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ట్యూస్‌డే ఆర్ వెడ్నెస్‌డే ఈటీవీ‌లతో అనాలిసిస్ వస్తుంది. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు స స నోటిఫికేషన్ కంపల్సరీ ఆన్‌లో పెట్టుకోవాలి. ఓకేనా? అది ఈరోజు వీడియో వీడియో అన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ జై హింద్.